హాయ్ గైస్ అందరికీ. ఇప్పుడే నేను తందరం మూవీ చూసాను, తెలుగు డబ్బు. నిజంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే కనుక అర్జెంటుగా మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిన ఎమ్మటిని టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసేయండి ఖచ్చితంగా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ టైప్ ఆఫ్ జోనర్లో మలయాళంలో, తమిళ్లో కూడా వచ్చింది మన దృశ్యం మూవీ ఎగ్జాంపుల్ కూడా. అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ కానీ నిజంగా మోహన్ లాల్ గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాలో పెద్దగా సాంగ్స్ కానీ అంతకేం లేవు, ఐటమ్ సాంగ్స్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ అంతకేం లేదు. మంచి బీజిఎం అంటే సీన్ తగ్గట్టు బీజిఎం యాడ్ చేశారు, అంతా బాగుంది. సినిమా స్టోరీ చెప్పే ముందు నేను సపోర్ట్ చేయాలనుకుంటే ఏం లేదు గైస్, జస్ట్ కింద మీకు కనబడుతున్న వైట్ కలర్ లైక్ బటన్ని బ్లాక్ కలర్ చేసిన చాలు. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అదే అనమాట. ఓకే, పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోదాము. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఒక ఉత్సాహంతో మనని ఊరిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంది. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. మోహన్ లాల్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు సినిమా జస్ట్ షార్ట్గా చెప్తాను లైన్. ఏం లేదు, సింపుల్. ఒక పోలీసు వాళ్ళ కూతురు తర్వాత లవ్ స్టోరీ, చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది వాళ్ళ కూతురికి ఒక అబ్బాయికి. తర్వాత ఆ అబ్బాయిని ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని చంపేస్తారనమాట. చంపేసిన తర్వాత ఆ అబ్బాయిని మన హీరో మోహన్ లాల్ గారి కార్ డిక్కీలో వేసి పడేస్తారు. తర్వాత ఏం జరిగింది సీను, మోహన్ లాల్ గారిని ఎలా అంటే ఇరికిస్తారనమాట ఆ పోలీస్ మోహన్ లాల్ గారిని. ఆ పర్సన్ ఎవరు, వీళ్ళు చంపిన అబ్బాయి ఎవరు, ఆ స్టోరీ ఏంటి, మోహన్ లాల్ గారికి దానికి సంబంధం ఏంటి అని మన సినిమాలో చూడొచ్చు. నిజంగా చాలా ఎంగేజింగ్గా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఒక వైబ్ వెళ్తుంది, మన చిన్నప్పుడు వైబు. మోహన్ లాల్ గారిని ఈ సినిమాలో కూడా విజయ్ సేతుపతి గారిది చిన్న క్యామియో అని కాదులే కానీ చిన్న స్టోరీ లైన్ కూడా ఉందన్నమాట. కమల్ హాసన్ గారిది వీళ్ళందరూ జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ పార్ట్ లాగా చిన్నగా మన హీరో గారితో అటాచ్మెంట్ ఉంటుంది అనమాట సినిమాలో. అది కూడా మీ సినిమాలు చూస్తేనే బాగుంటుంది. మొత్తం చెప్పేస్తే మళ్ళీ మీకు ఫీల్ అనేది ఉండదు. ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు, ఎంగేజింగ్గా సినిమాలు. నిజంగా ఎక్కడ బోర్ కొట్టలేదు. పాటలు పెద్దగా ఏం లేదు కానీ బీజిఎం మాత్రం చాలా హెల్ప్ఫుల్ అయింది సీన్కి. బీజిఎం కూడా ఆ సీన్ తగ్గట్టుగా వచ్చింది, చాలా బాగుంది. ఒక వైబ్ క్రియేట్ చేసింది అనమాట సినిమా మొత్తం. నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. నేను ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తాను, సినిమా ఖచ్చితంగా వర్త్. మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి మీకు ఖచ్చితంగా వర్త్. ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్తోనే వస్తారు గైస్. థ్యాంక్ యూ. For more videos, please like, share, subscribe. Thank you so much.